Good evening everyone. I hope you are all doing well. Welcome to T1 Academy. T1 Academy క్లాసెస్ లో భాగంగా TSPSC మరియు APPSC ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం కొత్తగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది కదా. మరి అందులో భాగంగా ఈ రోజు మనం ఇండియన్ హిస్టరీలోని జైనిజం జైన మతానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని మనము డిస్కస్ చేసుకో. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఫస్ట్ ఈ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అంటే ఈ మధ్యప్రదేశ్ లోని ఖజురహో అనే ఊర్లో ఉన్న కొన్ని టెంపుల్స్ కి సంబంధించిన విషయం అనేది మధ్యప్రదేశ్ లో ఉన్నాయి ఇవి. ఓకే, ద టెంపుల్స్ ఎట్ ఖజురహో వేర్ బిల్ట్ డ్యూరింగ్ ద శుంగా డైనాసిటీ. ఇది తప్పండి, శుంగా డైనాసిటీ పీరియడ్ లో కట్టలేదు. ఎస్, దో శుంగా వేర్ బ్రాహ్మణికల్ రూలర్స్, బట్ ఆ టైంలో వాళ్ళు మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని పాలించారు. మధ్యప్రదేశ్ లోని విదిశ అనే పట్టణాన్ని క్యాపిటల్ గా చేసుకుని పాలించడం జరిగింది. బట్ స్టిల్ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అనేటివి వాళ్ళ టైంలో కట్టినవి కాదు. ఓకే, దీస్ బిలాంగ్స్ టు టూ డిఫరెంట్ రిలీజియన్స్. ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లో రెండు డిఫరెంట్ రిలీజియన్ కి సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి అని అంటున్నాడు. ఇది కరెక్టా తప్ప? మన దేశంలో ఎప్పటి నుంచో అంటే వేదిక్ రిలీజియన్ తర్వాత బుద్ధిజం జైనిజం పుట్టిన టైం నుంచి కూడా కో ఎగ్జిస్టెన్స్ అంటే డిఫరెంట్ మతాల వాళ్ళు కో ఎగ్జిస్టెంట్ గా బతకడం అనేది మనకి ఎప్పటి నుంచో అలవాటే మన దేశంలో. మరి ఇక్కడ ఈ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లో ఇటు వేదిక్ రిలీజియన్ కి సంబంధించినవి అండ్ అలాగే జైనిజం కి సంబంధించిన గుళ్ళు కూడా ఉండడం జరిగింది. ఇక్కడ రెండు మతాలకు సంబంధించిన టెంపుల్స్ ఈ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లో ఉన్నాయి. మొత్తంగా 22 టెంపుల్స్ ఉన్నాయండి ఈ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లో. అందులో కొన్ని జైనిస్ట్లవి, ఇంకొన్ని వేదిక్ రిలీజియన్ కి సంబంధించిన శివుడివి, విష్ణువువి, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. అలాగే జైనిజం కి సంబంధించిన వాళ్ళేమో తీర్థంకరస్ ఉన్నారు కదా, ఆదినాథ, ప్రసవనాథ, ఎస్, వీళ్ళందరివి ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇందులో అన్నిటికన్నా పెద్ద టెంపుల్ మనకు ఎగ్జామ్స్ లో చాలా సార్లు వచ్చింది. దాని మీద క్వశ్చన్ కాంద్రియ మహాదేవ టెంపుల్. మహాదేవ టెంపుల్ అనగానే అర్థం అయిపోవాలి కదా ఎవరి కోసం కట్టిరు, అందులో చీఫ్ డైటీ ఎవరు, ముఖ్యమైన దేవుడు అందులో శివుడు, మన మహాశివుడికి కట్టిన టెంపుల్ అది కూడా దీంట్లోనే ఉంటుంది ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లో భాగంగా. ఓకే, దీస్ హ్యావ్ నగరా స్టైల్ ఆర్కిటెక్చర్. ఇది కూడా కరెక్టే అండి, ఇది బేసిక్. ఎట్లా మన దేశంలో 3 స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ఉన్నాయి టెంపుల్ కి సంబంధించి. ఒకటేమో నగర, ఇంకొకటేమో ద్రవిడ, ఇంకొకటేమో వెసర. ఈ నగర ఏమో నార్త్ ఇండియాలో కడతారు, ద్రవిడనేమో సౌత్ ఇండియాలో కడతారు ముఖ్యంగా. వెసరనేమో ఈ రెండు కలిపి మిక్స్ అండి. వెసర మెయిన్ గా కర్ణాటకలో హొయసాలాస్ రూలర్స్ ఉండే కదా, ఎస్, ఆ హొయసాలాస్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఈ రెండుకి సంబంధించిన దాన్ని బ్లెండ్ చేసి ఈ వెసర అనే స్టైల్ ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో హొయసాల టైంలో కట్టిన హొయసాలేశ్వర టెంపుల్ ఉంది కదా. హొయసాలేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంటుంది? ఇది హెలిబేడు, హసన్ డిస్టిక్. రీసెంట్ గా ఈ మధ్య హసన్ చాలా న్యూస్ లో ఉంది కదా, వాళ్ళ ఎంపీ ఏదో చేసిండని. ఎస్, అక్కడే ఇది హొయసాలేశ్వర టెంపుల్. అలాగే చెన్నకేశవ టెంపుల్, ఇవన్నీ కూడా ఈ వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో కట్టబడ్డాయి. ఒకవేళ మనము నగరా స్టైల్లో సార్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, రీసెంట్ గా కట్టిన మన అయోధ్య రామ్ మందిర్ ఉంది కదా, ఎస్, ఆ అయోధ్య రామ్ మందిరం నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో కట్టబడింది. ఓకే, నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో కట్టబడింది. అలాగే కేంద్రీయ మహాదేవ టెంపుల్, ఇందాక కాంద్రీయ మహాదేవ టెంపుల్ చెప్పాను కదా, ఎస్, అది కూడా నగరా స్టైల్లోనే కట్టబడింది. మరి ఇంకా ద్రవిడియన్ స్టైల్స్ అంటే మన దగ్గర ఉండేటివన్నీ 95% వరకు ద్రవిడియన్ స్టైల్లోనే ఉంటాయండి. ముఖ్యంగా తమిళనాడులో ఈ బృహదేశ్వర టెంపుల్ చాలా పెద్ద ఉంటది కదా, బృహదేశ్వర టెంపుల్, తాంజావూరులో ఉండే బృహదేశ్వర టెంపుల్ కానివ్వండి, లేకపోతే కంచి కామాక్షి మీనాక్షి టెంపుల్ ఉంటది కదా, మదురైలో మీనాక్షి టెంపుల్, కంచిలో ఉండే టెంపుల్, ఇవన్నీ కూడా అలాగే కట్టడం జరిగింది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో అంటే తిరుపతి టెంపుల్ ఉంది కదా, తిరుపతి టెంపుల్ కూడా ద్రవిడియన్ స్టైల్లోనే. అలాగే శ్రీకాళహస్తి టెంపుల్, ఇవన్నీ ద్రవిడియన్ స్టైల్లో కట్టిన టెంపుల్స్. సార్ తెలంగాణలో మన యాదగిరిగుట్ట టెంపుల్ అంటే, యాదగిరిగుట్ట టెంపుల్ మొన్న కొత్తగా కేసీఆర్ గారు కట్టించిన తర్వాత డిఫరెంట్ కలిపేశారండి. అందులో పల్లవాస్ యొక్క ఆర్కిటెక్చర్, చాళుక్యన్ యొక్క ఆర్కిటెక్చర్, ద్రవిడియన్స్ అన్ని కలిపి ఒక 3-4 డిఫరెంట్ కల్చర్స్ ని కలిపి డిఫరెంట్ గా కట్టడం జరిగింది అది. ఓకే, సో దిస్ ఈస్ కరెక్ట్. దీస్ హ్యావ్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు నార్త్ ఇండియాలో టెంపుల్ ఉన్నదంటే అది
100% నగరా స్టైల్లోనే కట్టుంటది. ఓకే, దీస్ ఆర్ బిల్ట్ ఆన్ శాండ్ స్టోన్ ఎలివేటెడ్ అనే హై టెరేజ్డ్ ప్లాట్ఫామ్. అంటే ఏం లేదండి, శాండ్ స్టోన్ తోనే కట్టిరు. కరెక్ట్. ఇది హై టెరేజ్ ప్లాట్ఫామ్ అంటే టెంపుల్ ఎట్లా కడతారంటే ఫస్ట్ ఇట్లా ఒకటి టెరేస్ లాగా వేసి దాని పైన టెంపుల్ కడతా ఉంటారు. ఓకే రైట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. దీస్ టెంపుల్స్ వేర్ బిల్ట్ బై చెండేలా డైనాసిటీ. ఎస్, ఇందాక శృంగాస్ కాదని చెప్పాను కదా, ఎందుకంటే కట్టింది చండేలాస్. ఓకే, చండేలా అనేవాళ్ళు రాజ్పుట్స్ యొక్క చెండేలా అనేవాళ్ళు రాజ్పుట్స్ అండి, వాళ్ళ ఒక డైనాసిటీ. ఇది రాజ్పుట్స్ యొక్క చాలా డైనాసిటీస్ ఉన్నాయి కదా, అందులో చెండాల డైనాసిటీ ఒకటి. మరి వాళ్ళ టైంలో ఇది కట్టడం జరిగింది. ఓకే రైట్. సో ఇప్పుడు విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ట్రూ అన్నాడు. సో ఆన్సర్ ఏంటి? BCDE ఎక్కడుంది? ఎస్, దిస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. BCDE. ఓకే రైట్. ఇది మొన్న TSPSC గ్రూప్ 1 ఫస్ట్ టైం పెట్టిరు కదా, అందులో అడిగిన క్వశ్చన్ ఇది. మనకు తెలిసి ఉండాలి నగరా స్టైలు, ద్రవిడ స్టైలు, వెసరా స్టైలు, మరి అవి ఎలాంటి టెంపుల్స్ లో వాడారు. అలాగే ఇలాంటి ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లో ఉన్న కాన్రియా టెంపుల్, లేకపోతే దిల్వారా టెంపుల్స్, లేకపోతే బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ ఏరియాస్ లో, ఇవి ఎవరు కట్టారు, ఇలాంటివన్నిటి మీద మనకు టెంపుల్స్ మీద క్వశ్చన్స్, యాన్షియంట్ ఇండియా నుంచి టెంపుల్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి సార్ ఈ నగర, వెసరా, ద్రవిడ స్టైల్లో తేడాలు ఎక్కడ ఉంటాయంటే ఈ విమానాస్, టవర్స్ ఉంటాయి కదా అందులో, లేకపోతే ఎంట్రెన్సెస్ లో, మండపాస్ లో, వీటిలో మండపాలు కట్టే స్టైల్లో వీటిలో డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ముఖ్యంగా టవర్స్ అంటే గోపురాలు. ఎస్, అక్కడనే ఏర్పడిపోతుంది చూడంగానే. ఎస్, ఇది ఇల్లు కట్టిరు, ఇది ఇక్కడ ఈ స్టైల్ అని చెప్పి. ఓకే రైట్. Now coming on to the next question for today, that is according to Ajivaka philosophy, which is the central idea that determines life of a person. Ajivaka philosophy యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి అని అడుగుతున్నాడు. ఇది ఎప్పటిది అసలు అజీవక ఫిలాసఫీ అంటే? ఇది కూడా వన్ ఆఫ్ ది హెథరోడాక్స్ సెక్ట్. ఆ 6th century BC ఉంది కదా, 600 BC, ఆ టైంలో మొత్తం 62 వచ్చినాయని మనం చదువుకుంటాం కదా. ఎస్, అందులో అజీవక ఫిలాసఫీ కూడా ఒకటి. జైనిజం, బుద్ధిజం, అజీవకాస్, చార్వకాస్ ఆర్ లోకాయుతాస్ అని చెప్పి చదువుతాం కదా. ఎస్, ఆ అజీవక కూడా ఒకటి. మనకు అజీవక ఫిలాసఫీ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంది? ఫస్ట్ అసలు ఈ అజీవక ఫిలాసఫీని ఎవరు స్టార్ట్ చేశారు? అజీవక ఫిలాసఫీని స్టార్ట్ చేసింది ఎవరు? గోసల. ఫస్ట్ ఈయన మహావీరుడు, వర్ధమాన మహావీరుడు ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయనతో పాటు ఉన్న కంపెనీయన్ అండి ఈయన గోసల. 6 years పాటు ఆయనతో ట్రావెల్ చేశాడు. దాని తర్వాత కొన్ని ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తోని బయటకు వెళ్ళిపోయి, అంటే మహావీరుడు అప్పటికింకా సెక్ట్ పెట్టలేదు, అంటే ఇంకా నిగ్రంథ సెక్ట్ లో జాయిన్ కాలేదు అప్పటికి. అండ్ ఆయన తీర్థంకరగా కూడా ఎస్టాబ్లిష్ కాలేదు అప్పటికి, అంతకన్నా ముందు జరిగింది. ఓకే, దాని తర్వాత గోసల ఆయనతో విడిపోయి సపరేట్ గా ఈ అజీవక ఫిలాసఫీ సెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీస్ ఆర్ ఏథిస్ట్ బేసిక్ గా. అండ్ వీళ్ళ డాక్ట్రిన్ ఏంటి? సెంట్రల్ ఐడియా డాక్ట్రిన్ అంటాం కదా, నియతి డాక్ట్రిన్ దేని గురించి చెప్తుంది? ఇట్ స్పీక్స్ అబౌట్ డెస్టినీ. అంటే మనము అప్పుడప్పుడు అనుకుంటాం కదా మాటల్లా, డెస్టినీ రా భయ్, మన చేతులు ఏమున్నది, జరగాల్సింది ఉండే జరిగింది అని. ఎస్, ఆ డెస్టినీనే వీళ్ళు నియతి ప్రిన్సిపల్ ఆర్ డెస్టినీని వీళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళు. అంటే వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే డెస్టినీ డిటర్మైన్స్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ద కాస్మిక్ ప్రిన్సిపల్స్. మ్యాన్ ఈజ్ పవర్లెస్, మన చేతులు ఏమున్నదిరా, మొత్తం డెస్టినీ జరగాల్సింది జరిగింది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా. ఎస్, అది వీళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యారు. ఈ అజీవక శక్తి యొక్క మెయిన్ ఫిలాసఫీ అది. ఇప్పటికీ మన తెలంగాణలో, మన ఆంధ్రాలో మనం మాట్లాడుకునే విషయాలు అనేటివి ఈ అజీవక ఫిలాసఫీ నుంచే వస్తా ఉంటాయి. ఓకే, మరి దీన్ని ప్యాట్రనైజ్ ఎవరు చేసిర్రు అంటే కొన్ని మతాలకు కొంతమంది రాజులు ప్యాట్రనైజ్డ్ గా ఉండేవాళ్ళు కదా, ప్యాట్రన్స్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జైనిజం కి చంద్రగుప్త మౌర్య, బుద్ధిజం కి అశోకుడు, లేకపోతే బింబిసారుడు, ఇట్లా డిఫరెంట్ ఉండే కదా. సారీ, బిందుసారుడు. ఓకే, మరి అజీవకకి ఎవరుండే? బుద్ధిజానికి బింబిసార్ అండి. అంటే మన మగధ స్టార్టింగ్ రూలర్స్ ఉండే కదా, హరియంక డైనాస్టీకి చెందిన వాళ్ళు. ఈ బింబిసారా కానివ్వండి లేకపోతే అజాతశత్రు, ఉదయన్, వీళ్ళందరూ అప్పట్లో
సేమ్ రెండు మతాలు కాబట్టి ఆ టైంలో మా బుద్ధిజానికి జైనిజానికి ఇచ్చిరు, కానీ బుద్ధిజానికి ఎక్కువ ఇచ్చిరు. ఓకే, నా ఈ అజీవక ఫిలాసఫీ గురించి మాట్లాడుకున్నప్పుడు దీనికి ప్యాటర్నైజ్ చేసింది ఎవరంటే మౌర్యన్ సెకండ్ కింగ్ బిందుసార, అంటే చంద్రగుప్త మౌర్య తర్వాత వచ్చిన బిందుసార ఇస్ ద మెయిన్ కింగ్ హూ ప్యాటర్నైజ్ అజీవక ఫిలాసఫీ. ఓకే, అండ్ అలాగే దీని గురించి అశోకుని యొక్క సెవెంత్ పిల్లర్ ఎడిక్ట్ లో మెన్షన్ చేయబడింది. సెవెంత్ పిల్లర్ ఎడిక్ట్ లో అజీవక ఫిలాసఫీ గురించి మెన్షన్ చేయబడింది. అలాగే అజీవక సంబంధించి కేవ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు జైనిస్టులు కానివ్వండి, బుద్ధిస్టులు కానివ్వండి, వాళ్ళు అంటే వాళ్ళ సంఘాస్ ఆర్ బసదీస్ అని చెప్పి మాట్లాడుకుంటాం కదా. కొన్నేమో రాక్స్ తోని కట్టినవి ఉంటే, కొన్నేమో నార్మల్ ఇటుకలతో కట్టినవి ఉండే. కానీ అజీవకాస్ మాత్రము మొత్తము ఈ రాక్ కట్ కేవ్స్ లోనే ఉండేవాళ్ళు. ఓకే రైట్. సో సెంట్రల్ ఐడియా ఏంటి మరి? నియతి డాక్ట్రైన్. ఓకే, విచ్ స్పీక్స్ అబౌట్ డెస్టినీ. ఇది ఎందుకో గానీ మౌరియన్స్ తర్వాత ఒక్కసారిగా ఇది కనిపించకుండా పోయింది ఫిలాసఫీ. దాని తర్వాత కనిపించలేదు. జైనిజం, బుద్ధిజం అట్లనే ఎలాంగేట్ అయినా కూడా ఇది మాత్రం లేకుండా పోయింది. ఓకే రైట్. ఇది TSPSC Group 1 సెకండ్ టైం పెట్టిన టైంలో అడిగిన క్వశ్చన్ అండి ఇది. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో స్టేట్మెంట్స్ ఆర్ రైట్ రిగార్డింగ్ జైనిజం? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, జైనిజం ఫాలోడ్ అహింస వెరీ స్ట్రిక్ట్లీ అంటున్నాడు. అవునా? ఎస్, జైనిజము అహింస సిద్ధాంతాన్ని ఆర్ నాన్ వైలెన్స్ అనే సిద్ధాంతాన్ని చాలా గట్టిగా నమ్మిందండి. చాలా గట్టిగా నమ్మింది. ఎంత గట్టిగా అంటే వీళ్ళు అహింస ఉంటుందని చెప్పి యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కాదు. సార్ అది అహింస సిద్ధాంతం అంటే అది కదా, షేర్ అన్న వెరీ స్ట్రిక్ట్ ఏముంది అనొచ్చు మీరు. కాకపోతే ఎట్లా అంటే అగ్రికల్చర్ చేస్తే పెస్టిసైడ్స్ ఇవన్నీ అగ్రికల్చర్ చేసినప్పుడు దానివల్ల క్రిమకీటకాలన్నీ చచ్చిపోతాయి కదా. ఎస్, అవి కూడా చచ్చిపోవద్దు అని చెప్పి వీళ్ళు అగ్రికల్చర్ని కూడా ప్రొహిబిట్ చేసారు. జస్ట్ చెట్లకు ఉండే పండ్లు అవి ఇవి తీసుకొని తినేటోళ్ళు బేసిక్ గా. అందువల్ల వీళ్ళు మొత్తము కమర్స్ అండ్ ట్రేడ్ లో మాత్రమే, వ్యాపారాల్లో మాత్రమే ఉండేవాళ్ళు. జైనిజం ఫాలోడ్ అహింస వెరీ స్ట్రిక్ట్లీ. బుద్ధిజం కూడా అహింసని ఫాలో అయినా బుద్ధిజం ఇంత స్ట్రిక్ట్ గా లేకుండే. బుద్ధిజంలో ఏంది మనం చదువుకున్నాం ఏమని, మన బుద్ధుడు చనిపోయే ముందు ఆయనకు వాళ్ళ శిష్యుడు మన పోర్కి ఇచ్చిండని చెప్పి దాని వల్లనే ఫుడ్ పాయిజన్ అయింది పవపురిలో అని చెప్పి మనం చదువుతాం కదా. అంటే అకార్డింగ్ టు బుద్ధిజం బుద్ధుడే తిన్నప్పుడు ఆటోమేటిక్ గా అవసరాన్ని బట్టి బుద్ధిజం ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా తినేవాళ్ళు కదా. ఎస్, అంటే లోకల్ డైట్ ప్రకారం అవసరమైతే అనిమల్స్ ని చంపి అది కూడా తినచ్చని. కానీ జైనిజం అట్లా కాదు అస్సలు. ఓకే, ఏం నాన్ వెజ్ అనే కాదు, క్రిమికీటకాలు చచ్చిపోకుండా అగ్రికల్చర్ కూడా చేంజ్ చేసేటోళ్ళు కాదు. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. Jainism recognizes the existence of God, but Jainism does not believe in God as a creator, survivor and destroyer of the universe. Yes, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ స్టేట్మెంట్ ఎట్లా కరెక్ట్ అంటే బుద్ధిస్టులు ఏమన్నారు, బుద్ధిస్టులు ఏమో దేవుడు ఉన్నాడో లేదో మాకు సంబంధం లేదు అని చెప్పి బుద్ధిస్టులు అంటే, దేవుడు ఉన్నాడో లేదో మాకు సంబంధం లేదు వీడు అంటే, జైనిస్టులు మాత్రము ఎస్ దేవుడు ఉన్నాడు అని చెప్పి ఒప్పుకున్నారు. దేవుడు ఉన్నాడు అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఓకే, దేవుడు వల్లనే క్రియేషన్ జరిగింది, దేవుడు వల్లనే బతుకుతున్నాము, రేపు ప్రొద్దున దేవుడే యూనివర్స్ డిస్ట్రాయ్ చేస్తాడు అవసరం ఉంటే అనేదాన్ని నమ్మలేదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఈ యూనివర్స్ అనేది సెల్ఫ్ సఫిషియెంట్, సపరేట్ గా దీన్ని ఎవరో క్రియేట్ చేయాలా, ఎవరో మేనేజ్ చేయాలా, ఎవరో డిస్ట్రక్ట్ చేయాలా అంత సినిమా లేదు, అది సెల్ఫ్ సఫిషియెంట్ అని చెప్పి చెప్పేది ఈ జైన సిద్ధాంతం. కాకపోతే దేవుడిని నమ్మిరు. దేవుడిని ఎట్లా నమ్మిరు అంటే దేవుడు ఈజ్ ఏ పర్ఫెక్ట్ బీయింగ్, ఆయన మోక్షాన్ని పొంది ఉన్న ఒక పర్ఫెక్ట్ బీయింగ్. దీన్ని మన ఎవ్రీ లివింగ్ బీయింగ్, మనుషులనే కాదు ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యాజ్ ఎ పొటెన్షియల్ టు బికమ్ గాడ్, ఎవరైనా దేవుడుగా కావచ్చు అని చెప్పి వీళ్ళు చెప్పేవాళ్ళు. ఓకే రైట్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. Now third statement, according to Jainism, women and male households cannot attain salvation. అంటే మోక్షాన్ని జైనిజం ప్రకారము ఆడవాళ్ళు కానివ్వండి లేకపోతే మేల్ హౌస్ హోల్డ్స్ అంటే మాంక్స్ కాకుండా ఇంట్లల్లో ఉండే నార్మల్ మేల్ హౌస్ హోల్డ్స్ ఉంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జైనిజం కి సంబంధించి వ్యాపారాలు చేసుకునేటోళ్ళు
వాళ్ళకు సాల్వేషన్ అనేది రాదు, కైవల్య అనేది రాదు. అంటే సాల్వేషన్ మోక్షంని మన బుద్ధిజం ఏమో నిర్వాణ అంటది సాల్వేషన్ ని, జైనిజం ఏమంటది కైవల్య అంటది. రైట్, రెండు ఒకటే కానీ కాన్సెప్ట్ ఒకటే కానీ పేర్లు వేరే వేరే పెట్టుకున్నారు. సో అకార్డింగ్ టు జైనిజం ఓన్లీ మాంగ్స్ కి మాత్రమే వస్తుంది, ఉమెన్ కి అలాగే మేల్ హౌస్ హోల్డర్స్ కి సాల్వేషన్ అనేది రాదు. అండ్ ఇంకోటి జైనిజం కి బుద్ధిజం కి డిఫరెన్స్ ఏంటంటే జైనిజం హ్యాస్ సెడ్ దట్ సాల్వేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ డెత్. మోక్షం అనేది చనిపోయిన తర్వాత మాత్రమే వస్తున్నది, బతుకున్నప్పుడు రాదు అని చెప్పి. అందుకే వీళ్ళంతా జైనిస్టులు. ఫర్ ఎగ్జాంపుల్ వర్ధమాన మహావీర కానివ్వండి, భద్రబాహు కానివ్వండి, చంద్రగుప్త మౌర్య కానివ్వండి, వీళ్ళందరూ ఈ సల్లేఖన వ్రతాన్ని వాడి ఫాస్టింగ్ అంటూ డెత్ అని చెప్పి మనము సల్లేఖన వ్రతం గురించి మాట్లాడతాం కదా. ఎస్, సల్లేఖన దట్ ఈస్ అ రిలీజియస్ సెరమనీ. ఎస్, దట్ ఈస్ అ రిలీజియస్ సెరమనీ ఆఫ్ ఫాస్టింగ్ టు డెత్ టు అటైన్ సాల్వేషన్. ఈ సాల్వేషన్ ని పొందడానికి అంత కష్టంగా, అంటే బాడీకి నీళ్లు కానివ్వండి, తిండి కానివ్వండి ఏమి ఇవ్వకుండా అంత బాడీని కష్టపెట్టి మెల్లమెల్లగా చనిపోయారు కదా. ఎస్, అందుకోసమే చనిపోయారు. మరి అందుకే వీళ్ళు ఏం నమ్ముతారంటే సాల్వేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ డెత్ అని. మరి బుద్ధిజం దీనికి అపోజిట్ అండి. బుద్ధిజం ఏం చెప్తుంది, నిర్వాణ ఆర్ సాల్వేషన్ ఈజ్ పాసిబుల్ డ్యూరింగ్ వన్స్ ఓన్ లైఫ్. బతుకున్నప్పుడు వస్తుంది. దీనికి ఏదో రిచువల్స్, మన వేదిక రిలీజియన్స్ రిచువల్స్ చేయాలని చెప్తుంది కదా. మన బుద్ధిజం ఏమో రిచువల్స్ ఇంత ఏం అవసరం లేదు. మనము వరల్డ్లీ డిజైర్స్, మన ఆశలు ఉంటాయి కదా, గ్రీడ్స్, దాని నుంచి డిటాచ్ అయ్యి దూరం అయ్యి మనము ఈ మెడిటేషన్ పద్ధతి ద్వారా ఈ నిర్వాణ అనేది పాసిబుల్ అని చెప్పి వీళ్ళు చెప్తారు. అంటే మిడిల్ పాత్. వీళ్ళేమో ఎక్స్ట్రీమ్, జైనిస్టులేమో ఎక్స్ట్రీమ్ ఆస్కెటిక్స్ ఉంటారు కదా, ఎక్స్ట్రీమ్ ఆస్కెటిజం వాళ్ళు ఉంటారు. బుద్ధుడు ఏం చెప్తాడంటే మిడిల్ పాత్. బుద్ధుని యొక్క సిద్ధాంతం మిడిల్ పాత్. ఎక్కువ ఎంజాయ్మెంట్ వద్దు, ఎక్కువ బాధపడవద్దు, మధ్య మార్గమే అన్నిటికీ మంచిది అని చెప్తాడు. దాని ద్వారానే సాల్వేషన్ వస్తుంది అని చెప్పి బుద్ధిజంలో చెప్తారు. ఓకే, సో నౌ దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. నౌ డి, జైనిజం డస్ నాట్ కండెమ్ ద వర్ణ సిస్టమ్. ఎస్, ఇది కూడా కరెక్టే. జైనిజం వర్ణ సిస్టమ్ ని కండెమ్ చేయలేదు, బుద్ధిజం కండెమ్ చేసింది. ఓకే, రైట్. నౌ జైనిజం డస్ నాట్ బిలీవ్ ఇన్ సోల్. ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు? బుద్ధిజం డస్ నాట్ బిలీవ్ ఇన్ సోల్ అంటే కరెక్ట్. బుద్ధిజం అనేది ఆత్మ అనే సిద్ధాంతాన్ని నమ్మలేదు. మరి జైనిజము మనుషుల్లా కాదు, ప్రతి చిన్న జీవిలో సోల్ అనేది ఉంది అని చెప్పి జైన్స్ నమ్మేవాళ్ళు. ఓకే, అంటే చెట్టులో, పుట్టలో, అనిమల్స్ లో, ఇట్లా అన్నిట్లో కూడా సోల్ అనేది ఉండేది అని చెప్పి జైనిస్టులు నమ్మేవాళ్ళు. అదే బుద్ధిజం ఏమో అసలు ఈ సోల్ అనేది అంతా ట్రాష్, ఇట్ ఈస్ అ మిత్ అన్నాడు. బుద్ధుడు అయితే ఇది సోల్, ద కాన్సెప్ట్ ఆఫ్ సోల్ ఇస్ ఎ మిత్ అని చెప్పి అన్నాడు. దానికి అపోజిట్ గా వాళ్ళు అన్నాత అంటే నో సోల్ అనే కాన్సెప్ట్ ని వాళ్ళు ప్రొపగేట్ చేయడం జరిగింది బుద్ధిస్టులు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ తప్పండి, ఎందుకంటే ఇక్కడ జైనిజం డస్ నాట్ బిలీవ్ ఇన్ సోల్ అన్నాడు. ఓకే, సో మరి ఆన్సర్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అంటున్నాం. రైట్, సో ABCD 4 ఉన్నాయి కరెక్ట్, ఈ లేనిది తప్పు. రైట్, సో ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఏపీఎస్సీలో అడిగాడు. మీరు ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్లు అన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్సే వస్తున్నాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఒకటి, రెండోది బుద్ధిజము జైనిజంకి సంబంధించిన ఫిలాసఫీల మీద, వాటి మీద అంటే డీప్ గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అడుగుతుండు. అంతేగాని తీర్థంకరుడు ఏడబుట్టిండు ఇసుంటి క్వశ్చన్లు వచ్చుడు మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. ఓకే, రైట్. ముఖ్యంగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి, ముఖ్యంగా TSPSC వాళ్ళకు. ఓకే, రైట్. Now coming on to the next question for today, that is read the following statements related to Jain literature and choose the appropriate option. Statement 1, Shvetambara canon included the 12 angas. Canons అంటే ఏం లేదండి, వాళ్ళ కోర్ లిటరేచర్ అని అంతే. ఇంక్లూడెడ్ ద 12 angas. ఎస్, ఇది కరెక్టే. ఫస్ట్ ఏమో వీళ్ళు 14 పర్వాసు ఆర్ పూర్వాస్ అనే కాన్సెప్ట్ మీద ఉంటారు, అది మహావీరుడు రాసిండని చెప్పి. దాని తర్వాత 12 అంగాసు వీళ్ళ యొక్క సాక్రెడ్ లిటరేచర్ అయిపోతుంది. రైట్, మరి దీన్ని 12 అంగాస్ ని ఇది శ్వేతంబర కోర్ లిటరేచర్ అంటారు, ఇది కరెక్టే. రైట్,
Statement 2, according to Shvetambara tradition, the Angas were compiled at council held at Vallabi. Vallabi council అనేది సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కదా, సారీ సెకండ్ జైన్ కౌన్సిల్ కదా. ఇది ఎప్పుడు జరిగింది? వల్లభి 512 ADలో జరగడం జరిగింది. సెకండ్ జైన్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఇన్ 512 AD ఇక్కడ వల్లభిలో. మరి దీనికి ప్రెసిడెంట్ ఎవరు అంటే దీనికి చైర్మన్స్ ఉంటారు కదా, బుద్ధిస్ట్ కౌన్సిల్ కానీ జైనిస్ట్ కౌన్సిల్ కానీ దీనికి చైర్మన్ ఎవరంటే దేవర దీక్షమ శ్రమణ. దిస్ వాజ్ ప్రిసీడెడ్ బై దేవర దీక్షమ శ్రమణ. ఓకే, మరి వల్లభి మరి ఈ టైంలోనే 12 అంగాస్ 12 ఉpanగాస్ ని ఫైనల్ గా కంపైల్ చేశారు. ఓకే రైట్. సో మరి ఇది అప్పుడు తప్పవుతుంది. ఎందుకు? అంగాస్ అనేవి ఫస్ట్ టైము పాటాలిపుత్రలో చంద్రగుప్త మౌర్య ఉన్నప్పుడే ఒక ఫస్ట్ కౌన్సిల్ జరిగింది కదా, జైన్ కౌన్సిల్ పాటాలిపుత్రలో. మరి ఆ టైంలోనే ఈ అంగాస్ యొక్క 12 అంగాస్ యొక్క కంపైలేషన్ అప్పుడే జరిగింది. అదే సెకండ్ జైన్ కౌన్సిల్ వల్లభిలో ఏం జరిగింది? ఫైనల్ కంపైలేషన్ ఆఫ్ 12 అంగాస్ అండ్ 12 ఉpanగాస్ రెండు అన్ని కలిపి చేశారు. ఓకే రైట్. సో ఇది తప్పు. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? స్టేట్మెంట్ 1 ఈస్ ట్రూ బట్ స్టేట్మెంట్ 2 ఈస్ ఫాల్స్. చూడండి ఇక్కడ ద అంగాస్ వేర్ కంపైల్డ్ అంటున్నాడు, అంటే ఫస్ట్ టైం ఎప్పుడు కంపైల్ చేసిరు అనేది అర్థం దానికి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విత్ రిఫరెన్స్ టు యాన్షియంట్ జైనిజం which one of the following statements is correct? With reference to ancient Jainism, which one of the following statements is correct? Option A, Jainism was spread in South India under the leadership of Stulabhadra. ఇది కరెక్టా? ఇది తప్పు. ఎందుకు? జైనిజము మగధాలో కరువు వచ్చిన తర్వాత దిగంబరాసు మన భద్రబాహు నేతృత్వంలోని కొందరు సౌత్ ఇండియాకి వెళ్ళారు కదా శ్రావణ బెలగోలకు. ఎస్, మరి ఆయన నేతృత్వం వెళ్ళినప్పుడు స్థూలభద్ర లీడర్షిప్ లో ఎట్లా స్ప్రెడ్ చేస్తారు? స్థూలభద్ర బ్యాచ్ ఎవరు? శ్వేతంబరాసు కదా, అక్కడనే మగధాలో వెళ్ళిపోయారు, ఉండిపోయిన బ్యాచ్ కదా. ఎస్, సో దిస్ ఈజ్ రాంగ్ అండి. ద జైన్స్ హూ రిమైన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ భద్రబాహు వేర్ కాల్డ్ శ్వేతంబరాస్ ఆఫ్టర్ ద కౌన్సిల్ హెల్డ్ ఎట్ పాటలిపుత్ర. ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఎందుకు? The Jains who remained under the leadership of Stulabhadra or Stulabahu were called Shvetambaras. ఇది చూడండి, ఇందులో రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి, శ్వేతంబరాస్ దిగంబరాస్ అని. రైట్, శ్వేతంబరాస్ దిగంబరాస్. దీనికి హెడ్ ఎవరు అంటే శ్వేతంబరాస్ యొక్క హెడ్ స్థూలబాహు ఆర్ స్థూలభద్ర, దిగంబరాస్ యొక్క హెడ్ భద్రబాహు. వీళ్ళేమో బట్టలు వేసుకుంటారు, వైట్ క్లాడ్, కొంచెం పైన కింద కవర్ చేసుకుంటారు. వీళ్ళేమో మొత్తం నేకుడు, దిగంబరాస్. ఓకే రైట్. మరి దిగంబరాసే కదా సౌత్ ఇండియాలో వచ్చింది. వీళ్ళతో పాడే చంద్రగుప్త మౌర్యుడు వచ్చిండు. మరి వచ్చిన తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడే సల్లేఖన వ్రతం బట్టి చనిపోవడం జరిగింది. ఓకే రైట్. సో రెండు స్టేట్మెంట్లు తప్పే. మరి థర్డ్ స్టేట్మెంట్, జైనిజం ఎంజాయ్డ్ ద ప్యాట్రోనేజ్ ఆఫ్ కళింగా కింగ్ కారవేల ఇన్ ద ఫస్ట్ సెంచరీ BC. ఎస్, ఇది కరెక్ట్ అండి. కళింగా కింగ్ అంటే కారవేల ఏ ఏరియాని పాలించినట్టు? ఒడిస్సాని కదా. ఎస్, మరి జైనిజం యొక్క ప్యాట్రన్స్ అంటే జైనిజం ని ఎంకరేజ్ చేసిన రూలర్స్ ఎవరు? ముఖ్యంగా కారవేల మాత్రమే కాకుండా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అంటే నార్త్ ఇండియాలో చంద్రగుప్త మౌర్య. రైట్, ఫస్ట్ చంద్రగుప్త మౌర్య అందరికన్నా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన చాలా చేసిండు వీళ్ళ కోసం. అంటే తర్వాత ఈ అదే సల్లేఖన వ్రతం బట్టి చనిపోవడం కూడా జరిగింది కదా. మరి చంద్రగుప్త మౌర్య కన్నా ముందు నందాస్ కూడా జైన్సే. వాళ్ళు ఫాలో అయిన రిలీజియన్ జైన్సే. బేసిక్ గా వాళ్ళు శూద్రులు. అలాగే ఈ జైనిజం ని ఫాలో కావడం జరిగింది. మహాపద్మనంద వీళ్ళందరూ ఉండే కదా. ఎస్, వీళ్ళంతా కూడా. ఓకే, అలాగే ఇంకా మన ఫస్ట్ హర్యంక డైనాస్టిక్ చెందిన బింబిసార, అజాతశత్రు, యుదయిన్ వీళ్ళు ముగ్గురు అటు బుద్ధిజం ని ఇటు జైనిజం ని రెండుటిని ప్యాట్రనైజ్ చేశారు. కాకపోతే ముఖ్యమైన రూలర్స్ ఎవరంటే ఇటు నందాసు అలాగే చంద్రగుప్త మౌర్య. మరి వాళ్ళతో పాటు నార్త్ ఇండియాలో వీళ్ళేమో స్టార్టింగ్ ఎప్పుడు
5th సెంచరీ 6th సెంచరీ ఆ టైంలో, 5th సెంచరీ ఆ టైంలో కదా. మరి కిందికి వస్తే 5th 4th 3rd సెంచరీ, ఇక లాస్ట్ ఫస్ట్ సెంచరీ బీసీలో ఈ ఒడిస్సా ప్రాంతానికి చెందిన కారవేలుడు ఇదంతా నార్త్ ఇండియా. మరి మన సౌత్కి వస్తే గంగా డైనాస్టీకి చెందిన రూలర్స్. ఇది ఎక్కడ మనకు తెలుస్తుంది, వీళ్ళు దిగంబరాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గంగా డైనాస్టీకి చెందిన మంత్రి చాముండరాయ 10th సెంచరీ ఏడీలో మన శ్రావణ బెలగోలాలో గోమతేశ్వర స్టాచ్యూని కట్టించిండు అని చెప్పి మనం చదువుకుంటాం కదా. ఎస్, ఆయన ఈ గంగా డైనాస్టీకి చెందిన మినిస్టర్ ఈయన. మరి వీళ్ళతో పాటు ఇంకా ఎవరు అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రకూత రాజు అయిన అమోఘవర్షుడు, రాష్ట్రకూత కింగ్ అయిన అమోఘవర్ష ఆల్సో ఏ ప్యాట్రన్ ఆఫ్ జైనిజం. హీ ఫాలోడ్ దిస్. ఓకే, మరి వాళ్ళతో పాటు ఇంకా మన చాళుక్యాస్ కి చెందిన సిద్ధరాజ జయసింగ్ అండ్ కుమారపాల కూడా, వీళ్ళు కూడా సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో జైనిజం ని ప్రొపగేట్ చేయడం, ప్యాట్రన్స్ గా ఉండడం జరిగింది. అండ్ దీస్ పీపుల్, ఇందాక చెప్పిన చాళుక్యన్ రూలర్స్ ఉన్నారు కదా, సిద్ధరాజ జయసింగ్ కానివ్వండి లేకపోతే కుమారపాల కానివ్వండి, దే ఆర్ కాల్డ్ యాజ్ అ లాస్ట్ గ్రేట్ ప్యాట్రన్స్ ఆఫ్ జైనిజం ఇన్ సౌత్ ఇండియా. ఎట్లా అయితే బుద్ధిస్ట్లని మన పాలా రూలర్స్ ధర్మపాల, రామపాల, దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ లాస్ట్ గ్రేట్ ప్యాట్రన్స్ ఆఫ్ బుద్ధిజం కదా, అట్లా మరి మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మాత్రమే కాకుండా మొత్తం ఇండియాలో లాస్ట్ గ్రేట్ ప్యాట్రన్స్ ఆఫ్ జైనిజం అని వీళ్ళని అంటారు. చాళుక్యన్ రూలర్స్ అయిన సిద్ధరాజ జయసింగ్ అండ్ కుమారపాల. ఓకే, రైట్. సో ఇది కూడా కరెక్ట్ అండి. నౌ లాస్ట్ పాయింట్, ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ జైనిజం ద జైన్స్ వర్షిప్డ్ ఇమేజ్ అన్లైక్ బుద్ధిస్ట్. ఇది తప్పు. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ జైనిజం అంటున్నాడు. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ జైనిజంలో జైనాస్ డిడ్ నాట్ వర్షిప్ ఇమేజ్ వర్షిప్ స్టార్టింగ్ లో ఉండేది కాదు. ఫస్ట్ బుద్ధిజం యొక్క ఐడల్ వచ్చి బుద్ధుడిని పూజించడం స్టార్ట్ చేసిన తర్వాత కాలంలో వీళ్ళలో వర్ధమాన మహావీరుడిని పూజించడం ఇట్లా స్టార్ట్ అయింది. ఓకే, సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ద third statement is correct. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, వేరే అన్ని తప్పు. ఓకే, మీకు ఇది ఇక్కడ డీటెయిల్ గా ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్ కూడా రివైజ్ అయినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఆప్షన్ ఎందుకు తప్పు, మరి దానికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడిగారు. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వర్ధమాన మహావీరాస్ మదర్ వాజ్ అ డాటర్ ఆఫ్ లిచ్చవి కింగ్ చేతక. ఎస్, వర్ధమాన మహావీరుడికి లిచ్చవి కింగ్ ఆర్ లిచ్చవీస్ అన్న వజ్జీస్ అన్న ఒకటి, వజ్జీ కింగ్ అయిన చేతకతో రిలేషన్ ఉంది. కాకపోతే వర్ధమాన మహావీర మదర్ వాజ్ డాటర్ ఆఫ్ లిచ్చవి కింగ్ అనేది తప్పు. ఎందుకు? వర్ధమాన మహావీరాస్ మదర్ లిచ్చవి కింగ్ యొక్క డాటర్ కాదు, సిస్టర్, త్రిశాలదేవి కదా. ఎస్, ఈ చేతక అనే రాజుకి ఒక సిస్టరు ఒక డాటర్ ఉండే, సిస్టర్ పేరేమో త్రిశాలదేవి. ఈయనని వర్ధమాన మహావీర యొక్క తండ్రి సిద్ధార్థుడికి ఇచ్చి పెళ్లి చేసిండు. మరి సిద్ధార్థుడు ఆ టైంకే కుందల గ్రామం యొక్క రాజు కదా, వాళ్ళ జంత్రిక క్లెయిన్ యొక్క రాజు కదా. ఎస్, అందుకే పెళ్లి చేయడం జరిగింది. ఈ జంత్రిక అనేది కూడా ఈ లిచ్చవి కింగ్స్ వజ్జీ రాజ్యం కిందకే వస్తుంది. రైట్, ఇంకొకటి ఆయన డాటరు చెల్లన. మరి ఈయనని బింబిసార, మగధ సామ్రాజ్యపు రాజు, హర్యంక డైనాస్టీకి చెందిన రాజైన బింబిసారకి ఇచ్చి చేయడం జరిగింది. చెల్లన ఇస్ అ డాటర్. ఈ డాటర్ అన్నాడు చూసిరా, ఆ చెల్లన. సో ఇందులో ఏమర్థం అవుతుంది మీకు? ఇంకొక పాయింట్ ఏమర్థం కావాలా? వర్ధమాన మహావీరకు బింబిసారతో చుట్టరికం ఉంది. వర్ధమాన మహావీరకు బింబిసారుడితో చుట్టరికం ఉంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్, గౌతమ్ బుద్ధాస్ మదర్ వాజ్ ఏ ప్రిన్సెస్ ఫ్రమ్ కొలియాన్ డైనాసిటీ. ఎస్, ఇది కరెక్టే. ఎందుకు? ఆ టైంలో ఈ వజ్జీ లిచ్చవి రాజ్యంలో మొరియాసు, కొలియాసు ఇట్లా డిఫరెంట్ ఉంటుండే కదా, వైదేహాసు. ఎస్, అందులోని ఒక కొలియన్ డైనాస్టీకి చెందిన
ప్రిన్సెసే గౌతమ్ బుద్ధ యొక్క మదర్. ఎవరు మరి? గౌతమి ప్రజాపతి కాదు, స్టెప్ మదర్ కదా, ఆమె కాదు, ఈయన మదర్ మహామాయ ఉంది కదా. ఎస్, షీ వాజ్ ద ప్రిన్సెస్ ఆఫ్ కొలియన్ డైనాసిటీ. ఈ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అయితే సెకండ్ స్టేట్మెంట్ ఏమో కరెక్ట్. ఇక థర్డ్ స్టేట్మెంట్, ప్రశవనాథ ద 23rd తీర్థంకర బిలాంగ్ టు బెనారస్ ఆర్ వారణాసి ఆర్ కాశీ. ఇది కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకు? ప్రసవనాథ ది 23rd తీర్థంకర, ఈయన తండ్రి అశ్వసేన. అశ్వసేన వాజ్ ద రూలర్ ఆఫ్ బెనారస్. ఓకే, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అప్పుడు. రైట్, సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే 2 and 3 కరెక్ట్ కదా. ఎస్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడిగారు. ఓకే, now coming on to the next question, which of the following statement is not correct? The statue of Gomateshwara at Shravana-Belagola represents the last Tirthankara of Jains. ఇది కరెక్టా? స్టాచ్యూ ఆఫ్ గోమతేశ్వర ఎవరు కట్టించారు? గోమతేశ్వర ఆర్ బాహుబలి అంటాం కదా. బాహుబలి అంటే ప్రభాస్ కాదండి. The last statue of Gomateshwara at Shravana-Belagola represents the last Tirthankara of Jains. ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు? గోమతేశ్వర అనేటైనా ఫస్ట్ తీర్థంకర అయిన రిషభనాథుని యొక్క కొడుకు అంతే తప్ప ఆయన తీర్థంకర కాదు. అట్లనే లాస్ట్ తీర్థంకర ఎవరు? 24వ తీర్థంకర వర్ధమాన మహావీరుడు కదా. సో ఈ స్టేట్మెంట్ తప్పండి, ఈ స్టేట్మెంట్ తప్పు. ఓకే, మరి స్టాచ్యూ ఆఫ్ గోమతేశ్వరాన్ని ఎవరు కట్టించారని చెప్పాను ఇందాక? చాముండరాయ, ద మినిస్టర్ ఇన్ ద గంగా డైనాసిటీ. చాముండరాయ 10th century ADలో ఈ స్టాచ్యూ ఆఫ్ గోమతేశ్వరాన్ని కట్టించడం జరిగింది. అలాగే ఈ గోమతేశ్వర స్టాచ్యూకి ఈ శ్రావణ బెలగోలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తాభిషేక అని చెప్పి ఒక జైన్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఏం లేదండి, మన గోమతేశ్వర స్టాచ్యూ ఉంది కదా, పెద్దది 58 feet టాల్, దాని మీద మొత్తము పాలతో అభిషేకం చేస్తారు. లాస్ట్ టైం చేసినప్పుడు మన తెలుగామనే కలెక్టర్ ఉండేవాడ. ఓకే, చంద్రకళ అనుకుంటా, రైట్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్. సో ఇది తప్పు. ఆప్షన్ బి, ఇండియాస్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ మొనాస్టరీ ఈజ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇది కరెక్ట్ అండి. ఫస్ట్ మన దగ్గర ఇప్పుడు బుద్ధిజము 3 రకాల బుద్ధిజం ఉన్నాయి. నార్మల్ ఒకటేమో మహాయాన బుద్ధిజం, ఇంకా కొంచెం ఫంక్షనింగ్ ఉన్నది అక్కడక్కడ. ఇంకోటేమో ఈ టిబిటియన్ బుద్ధిస్టులు, ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏడుంటారు? మన ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో బాగుంటారు. ఒక రకంగా వాళ్ళది ఇప్పుడు బుద్ధిజం యొక్క, టిబిటియన్ బుద్ధిజం యొక్క క్యాపిటల్ అది. మన దలైలామా ఉన్నాడు కదా, ఆయన కూడా ఆ ఏరియాలోనే ఆశ్రమం పొందుతుండు. ఓకే, ధర్మశాల. ఇంకోటేమో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ ఏరియా ఉంది కదా, అక్కడ కూడా బుద్ధిస్టులు బాగుంటారు. మరి అక్కడ ఒక తవాంగ్ అనే మొనెస్ట్రీ ఉంది. మరి ఎస్, ఆ తవాంగ్ మొనెస్ట్రీ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ బుద్ధిస్ట్ మొనెస్ట్రీ. ఓకే, రైట్. ఈ తవాంగ్ ఏరియా అన్ని మాదే అని చెప్పి చైనా అప్పుడప్పుడు కొంచెం కథలు పెడతా ఉంటది కదా. ఎస్, మరి దీన్ని వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఆర్ తవాంగ్ ఏరియాని సౌత్ చైనా అని చెప్పి, సౌత్ టిబిట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే, మరి మన వాళ్ళు 1947 నుంచి కూడా ఎప్పుడు ఒప్పుకోలేదు, సౌత్ టిబిట్ కాదు, ఏం కాదు, ఇదంతా మాదే అని చెప్పి మన వాళ్ళు కౌంటర్ ఇచ్చేవాళ్ళు. ఓకే, రైట్. జనాలు కూడా ఎప్పుడు సపోర్ట్ చేయలేదండి వీళ్ళకి. జనాలు కూడా ఏ రోజు సపోర్ట్ చేయలేదు. అక్కడ ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న జనాలు కూడా ఇండియన్స్ అనే ఫీల్ అవుతారు. ఎప్పుడు కూడా మేమేమి టిబిటియన్స్ అనో లేకపోతే చైనా వాళ్ళం అని చెప్పి వాళ్ళలో కూడా ఫీలింగ్ ఏమీ ఉండదు. ఓకే, రైట్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నో ఆప్షన్ సి, ద ఖజురహో టెంపుల్స్ వేర్ బిల్ట్ అండర్ ద చండేలా కింగ్స్. ఎస్, ఇది ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్ లో మాట్లాడుకున్నాం కదా. చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయో టాపిక్స్. ఓకే, ఇది కూడా కరెక్టే. ఖజురహో టెంపుల్స్ వేర్ బిల్ట్ అండర్ చండేలా కింగ్స్. ఓకే, సో నౌ ద హొయసలేశ్వర టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఎస్, హేలబేడు హసన్ జిల్లాలో ఉన్న ఈ హొయసలేశ్వర టెంపుల్ హోసలాలు కట్టిరు కదా. ఎస్, అందులో మెయిన్ డైటీ శివుడే. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో నాట్ కరెక్ట్ అన్నాడు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చాలా వస్తున్నాయి కదా, టీఎస్పీఎస్సీలో కానీ ఏపీఎస్సీలో కానివ్వండి, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇస్తున్నాడు కదా. ఎస్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమున్నది? తీర్థంకరులు ఇచ్చి వాళ్ళ సింబల్ ఏదని ఇచ్చిండు. ఫస్ట్ మనకు టీఎస్పీఎస్సీ వాళ్ళకి కానివ్వండి, ఏపీఎస్సీ వాళ్ళకి కానివ్వండి, ఒక 5 తీర్థంకరులు ఇంపార్టెంట్. మొత్తం 24 మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఇదే మన దగ్గర జైనిజము మన దగ్గర బాగా లేకుండే కదా, బీహారు, బెంగాలు, ఆ యూపీ ఆ ఏరియాలో బాగుండే. ఇప్పుడున్న కొంచెం గుజరాత్, మహారాష్ట్రలో ఉన్నది, మన దగ్గర ఏం లేదు. సో ఇంత డీటెయిల్డ్గా 24 తీర్థంకరాల గురించి మనకు అడిగారు. మనకి ఎవరి గురించి అడుగుతారంటే ఫస్ట్ తీర్థంకర ఆయన పేరు ఆదినాథ ఆర్ రిషభనాథ కదా. ఎస్, మరి ఆయనకు సంబంధించిన సింబల్ ఏంది? బొల్లు. దాని తర్వాత ఇక 22వ తీర్థంకరుడు అరిష్టనేమి ఆర్ నెయిమినాథ. మరి ఈయనదేంది? కాన్షియల్. ఓకే, అంటే ఈ శంఖాలు ఉంటాయి కదా. ఎస్, అది. ఓకే, మరి ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అని చెప్పి కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయండి. రిషభనాథ ఏమో అయోధ్యకు చెందినవాడు. అయోధ్యకు చెందినవాడు. ఈ నెయిమినాథనేమో గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇక 23వ తీర్థంకర ఎవరు? ప్రసవనాథ కదా. ప్రసవనాథ. మరి ఈయన సింబల్ ఏంటి? ప్రసవనాథ సింబల్ స్నేక్ ఆర్ సర్పంట్ రెండు ఒకటే. మరి ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు? ఇందాకే చదువుకున్నాం కదా, కాశీ రాజ్యం యొక్క ప్రిన్సెస్, వీళ్ళ నాన్న కాశీ రాజ్యం యొక్క మహారాజు అని చెప్పి. ఎస్, ఈ బిలాంగ్ టు కాశీ ఆర్ వారణాసి. ఓకే, మరి ఇక ఇంకొకటి 24th ఇక వర్ధమాన మహావీరుడు మనకు అందరికి తెలిసిందే, చాలా చాలా ఇంపార్టెంట్. మరి వర్ధమాన మహావీరుడు ఈ వజ్జీ రాజ్యానికి చెందినవాడు కదా. ఎస్, మరి కుందగ్రామ అదంతా దాని కిందకే వస్తుంది కదా. ఎస్, మరి ఈయన సింబల్ ఏంటి? లయన్. ఈ నలుగురితో పాటు టిఎస్పిఎస్సి, ఏపీఎస్సి వాళ్ళకు ఇది ఇంపార్టెంట్, 10th తీర్థంకర ఆయన పేరేం పేరు? శీతలనాథ. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే శీతలనాథ బిలాంగ్ టు తెలంగాణ రీజన్ కి చెందిన వ్యక్తి అని చెప్పి మనకి ఇంపార్టెంట్. ఇక తెలుగు వ్యక్తి అవుతాడు కాబట్టి ఏపీలో కూడా అడగచ్చు. ఓకే, సో మరి ఈయన సింబల్ ఏంటంటే శ్రీవత్స. ఓకే, ఈయన 10th. ఇక 16th అయిన పేరు శాంతినాథ. ఈయనది కూడా అడుగుతుర్రు ఎగ్జామ్లు అప్పుడప్పుడు మన దగ్గర, శాంతినాథ. మరి ఈయన యొక్క సింబల్ డీర్. ఓకే, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ అండి. 24 అందరికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకేం లేదు, ఈ 6 గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు దీన్ని లింక్ చేద్దాం. ప్రసవనాథ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలా? స్నేక్ ఆర్ సర్పెంట్ కదా. ఎస్, ఆదినాథ అనగానే బుల్లు, మహావీర అనగానే లయను. ఇక శాంతినాథ ఇక్కడ కూడా అడిగింది చూసిరా, శాంతినాథ అనగానే డీర్. ఓకే, రైట్. సో ఆప్షన్స్ చేస్తే 3, 1, 2, 4. 3, 1, 2, 4. Okay, so option D is the correct answer, right? Now coming on to the next question. Consider the following Tirthankara and arrange them in chronological order. Yes, ఇందాక మనం మాట్లాడుకున్నామే, ఇట్లా వాళ్ళ క్రోనాలజికల్ ఆర్డర్ కూడా అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆదినాథ, సో సెకండ్ అవుతుంది ఇది ఫస్ట్. దాని తర్వాత ఇక శీతలనాథ, ఈయన 10th అయినా కదా, 3rd. దాని తర్వాత ఇక ప్రసవనాథ్, దాని తర్వాత మహావీర. 2, 3, 1, 4 7 ఉన్నాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ తీర్థంకర అండ్ అరేంజ్ దెమ్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. ఎస్, కరెక్టే. ఫస్ట్ ఆదినాథ్ అని వస్తాడు, దాని తర్వాత శీతలనాథ. ఎందుకు శీతలనాథ? ఈయన 10th తీర్థంకర, సో ఈయనే వస్తాడు. దాని తర్వాత ప్రసవనాథ్ 23rd తీర్థంకర. దాని తర్వాత మహావీర 24th తీర్థంకర. సో 2, 3, 1, 4. వీళ్ళు ఉల్టా చూస్తురా. మహావీర, ప్రసవనాథ్, శీతలనాథ, ఆదినాథ. 4, 1, 3, 2. ఓకే, వీళ్ళు ఉల్టా చూసారు. ఓకే, 4, 1, 3, 2. సో ఆప్షన్ డి ఈస్ ద correct answer. Okay, right. Coming on to the next question. Sayadwada is a doctrine related to. Sayadwada doctrine అనేది దేనికి సంబంధించింది అడుగుతున్నాడు. లోకాయతిజమా, శైవిజమా, జైనిజమా, వైష్ణవిజమా. సరే, లోకాయతిజం ఏందని చెప్పి కన్ఫ్యూజ్ ఏం కావకండి. చార్వక ఫిలాసఫీ ఉంది కదా, దేవుడు లేడు, ఏం లేదు, బర్త్ లేదు, ఏం లేదు, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్, ఈ కాన్సెప్ట్ అంతేం లేదు. పుట్టినమా, రీబర్త్ కాన్సెప్టే లేదు, పుట్టినమా, ఎంజాయ్ చేసినామా, చచ్చిపోయినామా. ఇది చార్వక ఫిలాసఫీ ఆర్ లోకాయుత ఫిలాసఫీ. బాగా మెటీరియలిస్టిక్, ఎంజాయ్ చేయండి లైఫ్ని ఎంజాయ్ చేయాలా అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా. ఎస్, అది ఆ చార్వక లోకాయుత ఫిలాసఫీ నుంచే వచ్చింది మన దేశంలో. ఓకే, సో ఇది సయద్వద ఇస్ ఎ డాక్ట్రిన్ రిలేటెడ్ టు ఏదంటే దిస్ ఇస్ రిలేటెడ్ టు జైనిజం.
జైనిజంలో శయద్వద ఫిలాసఫీ, అనేకంతవాద ఫిలాసఫీ, న్యాయవాద ఫిలాసఫీ అని చెప్పి 3 డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి. దాని మీద అప్పుడప్పుడు క్వశ్చన్ వస్తుంది. మాక్సిమం గా డీటెయిల్డ్ గేమ్ అడుగుతలేడు. డీటెయిల్డ్ గేమ్ అడగకుండా శయద్వద ఫిలాసఫీ దేంతో రిలేటెడ్, అనేకంతవాద ఫిలాసఫీ దేంతో రిలేటెడ్, నయవద అనేది దేంతో రిలేటెడ్, ఇట్లా అడుగుతుంది. ఓకే, నయవద అన్న సప్తభంగి అంతా ఒకటి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అడిగిండు ఆల్రెడీ. అనేకంతవాద ఇస్ ఏ కోర్ థియరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, వైష్ణవిజం. దేని? జైనిజం. ఇందాకే చెప్పాను కదా, శయద్వద, అనేకంతవాద ఈ ఫిలాసఫీలు అడుగుతున్నాడు అప్పుడప్పుడు ఎగ్జామ్ లో. అంటే ఇది కొంచెం కోర్ ఫిలాసఫీస్ అండి. నార్మల్ గా మనం చదివినప్పుడు కూడా దీని యొక్క ఫిలాసఫీ మనకు అర్థం కాదు, అందుకే వీళ్ళు పైనే అడుగుతున్నారు. ఎట్లా అవుతాయి? మన బుద్ధిజంలో అడుగుతారు చూసిరా, మహాయాన బుద్ధిజం, వజ్రాయన బుద్ధిజం ఆర్ హీనయాన బుద్ధిజం సంబంధించి లెస్సర్ వెహికల్, గ్రేటర్ వెహికల్, డైమండ్ వెహికల్ అని చెప్పి క్వశ్చన్ ఇస్తాడు కదా. అంటే దానికి డీటెయిల్లోకి వెళ్ళకుండా ఎస్ అలా ఇక్కడ కూడా అడుగుతున్నారు. ఓకే, ఇది యూపీఎస్సీలో అడిగండి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడిగండి. ఓకే, రైట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ వాజ్ ద ఎర్లియెస్ట్ జైన్ లిటరేచర్ కంపైల్డ్? ఎర్లియెస్ట్ జైన్ లిటరేచర్ చూడండి, అర్ధమగధి, పాలి, ప్రాకృత్, సాంస్క్రిట్. జనరల్ ఏమనుకుంటాం మనం? చల్ వేదిక్ లిటరేచర్ అనగానే సాంస్క్రిట్, ఇక బుద్ధిజం అనగానే పాలి, దాని తర్వాత మహాయాన బుద్ధిస్టులు సాంస్క్రిట్ లో పోయిన మెయిన్ కోర్ అంటే కోర్ క్యానోన్స్, కోర్ లిటరేచర్ అంతా పాలిలోనే ఉంది. దాని తర్వాత ఇక జైనిజం అనగానే ప్రాకృత్. ఇది 3 ఫిక్స్ అయిపోతాం కదా. సో ఇక్కడ ప్రాకృత్ ఉంది, ఇది కరెక్ట్ అనుకుంటాం. కానీ ఎర్లియెస్ట్ జైన్ లిటరేచర్ అనేది ప్రాకృత్ యొక్క అర్ధమగధి అనే ఒక డైలెక్ట్, అర్ధమగధి డైలెక్ట్ తో ఉన్న ప్రాకృత్ లో రాశారు. ఇక్కడ అర్ధమగధి అని ఉన్నప్పుడు ఇది ప్రాకృత్ కాదు, ఆటోమేటిక్ గా ఆన్సర్ అర్ధమగధి అయిపోతుంది. ఓకే, సో అర్ధమగధి డైలెక్ట్. ఓకే, రైట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫిలాసఫీ యాక్సెప్ట్స్ త్రిరత్న? త్రిరత్న, 3 jewels. మరి ఇది ఏ ఫిలాసఫీ కిందకి వస్తుంది అంటున్నాడు. త్రిరత్న దేని కిందకి వస్తుంది? పంచసూత్రాస్, దట్ ఈస్ 5 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జైనిజం కదా. ఎస్, పంచసూత్రాస్ అండ్ త్రిరత్నాస్ ఇవి దేని కిందకి వస్తాయి? జైనిజం కిందకి వస్తాయి. పంచసూత్రాలు ఏముంటాయి? అసత్య, అహింస, అపరిగ్రహ, అస్తేయ, బ్రహ్మచర్య. రైట్. మరి త్రిరత్నాల్లో ఏముంటాయి? త్రిరత్నాల్లో ఏముంటాయి? రైట్ ఫేత్, రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ యాక్షన్. రైట్ యాక్షన్. ఓకే, సో అసత్య అంటే సత్యం మాత్రమే మాట్లాడాలి, నాన్ లయింగ్ అని. మరి అహింస అంటే నాన్ వైలెన్స్. అపరిగ్రహ అంటే ఏంటి? అపరిగ్రహ అంటే నాన్ పొజిషన్ ఆఫ్ వెల్త్, వెల్త్ ని విపరీతంగా చేసుకోకుండా నాన్ పొజిషన్ ఆఫ్ వెల్త్. ఇక అస్తేయ అంటే నాన్ స్టీలింగ్, పక్కోడు ఎవరిది స్టీల్ చేయకూడదు. ఇక బ్రహ్మచారి అంటే చాసిటీ, పెళ్లి చేసుకోకూడదు. ఈ ఫస్ట్ 4 ఏమో ప్రసవనాథ్ నిర్గ్రంథ శక్తి ఉన్నప్పుడు తీసుకొస్తే దాని 5వది మహావీర, వర్ధమాన మహావీర యాడ్ చేసాడు అందులో. ఓకే, రైట్. ఇక రైట్ ఫేత్, రైట్ నాలెడ్జ్, రైట్ యాక్షన్ అంటే రైట్ ఫేత్ అంటే మీకు తీర్థంకరాస్ మీద కరెక్ట్ నమ్మకం ఉండాలా. రైట్ నాలెడ్జ్, ఆ జైన్ క్రీడ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలా. రైట్ యాక్షన్స్ అంటే ఇక పైన చెప్పిన 5 పంచసూత్రాలు ఉన్నాయి కదా, వాటిని కరెక్ట్ గా ఫాలో అవుడు. ఇవి 3 త్రిరత్నాస్. మరి దీన్ని ఎవరు ఫాలో అవుతున్నారు? ఫిలాసఫీ యాక్సెప్ట్ త్రిరత్నాస్ అంటే జైనిజం. ఓకే, మరి బుద్ధిజంలో ఏముంది? బుద్ధిజంలో అష్టాంగ మార్గాస్ ఉంది కదా. ఎస్, అదంతా అష్టాంగ మార్గాస్ కానివ్వండి, పంచసూత్ర త్రిరత్నాస్ లో అంతా గదే కాన్సెప్ట్ ఉంటుందండి, సిమిలర్. ఎందుకంటే ఇవన్నీ హెటెరోడాక్స్ సెక్ట్స్ కాబట్టి వాళ్ళ కాన్సెప్ట్ ఫిలాసఫీస్ 90% సిమిలర్ గానే ఉంటాయి. కొన్ని మాత్రమే చేంజ్ ఉంటాయి. ఎట్లా అంటే బుద్ధిజం సోల్ని నమ్మదు, జైనిజం నమ్ముతుంది. ఇట్లా కొన్ని. ఓకే, బుద్ధిజం ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ సోల్ని నమ్మదు, వీళ్ళు నమ్ముతారు జైనిజం. ఓకే, ఇక న్యాయ ఫిలాసఫీ, యోగా ఫిలాసఫీ. యోగా అనేది ఎవరు తీసుకొచ్చారు? పతాంజలి. ఇందులో పతాంజలి ఏం చెప్తాడు? యోగా ఫిలాసఫీలో దట్ ఈస్ సాల్వేషన్ క్యాన్ బి అటైన్డ్. ఈ యోగాలో ఉన్న అష్టాంగ మార్గ, యోగాలో కూడా అష్టాంగ మార్గం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ యోగాలో ఉన్న అష్టాంగ మార్గాన్ని ఫాలో అయ్యి సాల్వేషన్ అనే మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి యోగా ఫిలాసఫీలో
పతాంజలి చెప్తాడు. ఇక న్యాయ ఫిలాసఫీ దిస్ వాజ్ బ్రాట్ బై గౌతమ. ఇవన్నీ షడ్దర్శన్స్ కిందికి వస్తాయి. ఈ షడ్దర్శన్స్ అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది అసలు మన దేశంలో అంటే, ఆ టైంలో మన వేదిక్ రిలీజియన్స్ కి జైనిజం కి బుద్ధిజం కి మధ్యలో ఎప్పుడు ఫిలాసఫికల్ ఇంటర్ప్రిటేషన్స్ అనేది కాన్స్టెంట్ గా, ఫిలాసఫికల్ ఇంటరాక్షన్ అనేది కాన్స్టెంట్ గా జరుగుతా ఉండేది. ఎందుకంటే సిమిలర్ టైంలో వచ్చినాయి కదా అవన్నీ. సో దాని వల్లనే ఈ షడ్దర్శన్స్ అనేవి రావడం జరిగింది. షడ్దర్శన్స్ ఏమేమి ఉన్నాయి షడ్దర్శన్స్ లా? సంఖ్యా ఫిలాసఫీ, యోగా ఫిలాసఫీ, వైశేషిక ఫిలాసఫీ, న్యాయ ఫిలాసఫీ, మీమాంసా ఆర్ పూర్వ మీమాంసా ఫిలాసఫీ, రైట్. మరి ఇంకోటి లాస్ట్ ఏంది? ఉత్తర మీమాంసా ఆర్ వేదాంత ఫిలాసఫీ. అన్ని 6 ఉన్నాయి. ఓకే, మరి ఇవి ఎవరు తీసుకొచ్చిర్రు? ఇందాక నేను చెప్పిన ఫస్ట్ సంఖ్యా ఫిలాసఫీ ఎవరు తీసుకొచ్చిర్రు? కపిల బ్రాట్ దిస్. కపిల ఇస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ సంఖ్యా ఫిలాసఫీ. అది బేసిక్ గా ఏథిజం ని ప్రమోట్ చేస్తుంది. ఇక యోగా ఫిలాసఫీ వాజ్ బాట్ బై పతాంజలి. ఇందులో యోగా దాని ఆసనాలు, మన యోగా యొక్క ఆసనాలు, అలాగే ఏమంటాం మన ప్రాణాయామాలు, ఇవన్నిటిని అది ప్రమోట్ చేస్తుంది. ఆ యోగా యొక్క నియమాలు అన్నిటిని ప్రమోట్ చేస్తుంది. ఇక ఫోర్త్ దేని వైశేషిక. ఇదేమో ఆటమ్ అనే థియరీని ప్రపోగేట్ చేస్తా ఉంటది వైశేషిక. మరి దీన్ని ఎవరు తీసుకొచ్చినట్టే కన్నడ. ఓకే, కన్నడ తీసుకొచ్చిండు. న్యాయ ఫిలాసఫీ వాజ్ బ్రాట్ బై గౌతమ. మరి ఇక మీమాంస ఆర్ పూర్వ మీమాంసా ఫిలాసఫీ వాజ్ బ్రాట్ బై జైమిని. దీని మీద క్వశ్చన్ అప్పుడప్పుడు వస్తుందండి. మీమాంస బై పూర్వ మీమాంస ఏంటంటే, దిస్ ఫిలాసఫీ యాక్సెప్ట్ ద సుప్రిమసీ ఆఫ్ వేదాస్ యొక్క సుప్రిమసీని ఇది మీమాంస ఆర్ పూర్వ మీమాంస యాక్సెప్ట్ చేస్తూ ఉంటది. అలాగే ఇక చివరిది 6వ ఏంటంటే ఉత్తర మీమాంస ఆర్ వేదాంత. మరి దీన్ని ఎవరు తీసుకొచ్చారు దిస్ ఫిలాసఫీ అంటే? భద్రాయాన. ఓకే, రైట్. మరి ఈ భద్రాయాన తీసుకొచ్చిన ఉత్తర మీమాంస ఆర్ వేదాంత ఫిలాసఫీని ఆదిశంకరాచార్య ఫాలో అయ్యిండు. ఆదిశంకరాచార్యుల వారు ఫాలో అవడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్ట్రిన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ జైనిజం? ఇది చాలా సార్లు అడిగారండి. రీసెంట్ గా TSPSC ఎగ్జామ్ లో కూడా అడిగిరు. FRO ఎగ్జామ్ 16 లో కాదు 18 లో అయింది అనుకుంటా, రైట్. సో జైనిజం అనేకంతవాద, సర్వైస్తవాద, శూన్యవాద, సయద్వాద. ఏంది 194 కదా? ఎస్, ఇంతాకే మాట్లాడుకున్నాం అనేకంతవాద, సయద్వాద అని చెప్పి, రైట్. మరి ఇక ఈ శూన్యవాద, సర్వస్తవాద ఇవి ఏ టైంలో వస్తుంది? ఇవన్నీ మన బుద్ధిజం, ఇవన్నీ బుద్ధిజానికి సంబంధించినవి కదా. తేరవాద, స్థవిరవాద ఆర్ సర్వైష్టవాద అనుకున్న మహాయానిజము. తేరవాద, స్థవిరవాద అంటే హీనవాదం, రైట్. సో అలాగే శూన్యవాద, మాధ్యమికవాద నాగార్జునుడు తీసుకొచ్చిండు కదా, ఆచార్య నాగార్జున. వజ్రానికి సంబంధించిన తర్వాత వజ్రాయాన్ని ప్రొపగేట్ చేసిండు కాదు, మహాయాన బుద్ధిస్టు. ఎస్, మరి ఆయన తీసుకొచ్చిన కాన్సెప్ట్లు ఇవి బుద్ధిజంకి సంబంధించినవి. ఈ అనేకంతవాద, సయద్వాద అనేమో జైనిస్ల ఫిలాసఫీ. సో ఏ 194. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది యూపీఎస్సీలో అడిగిరు రీసెంట్ గా. విత్ రిఫరెన్స్ టు ద రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా స్తనక్వాసి సెక్ట్ బిలాంగ్ టు. ఇది అస్సలు ఎప్పుడు విన్నట్టే లేదు కదా ఈ సెక్ట్. ఎందుకంటే మనం ఏమేమి విన్నాం? హీనయానము, మహాయానము, లేకపోతే దానికన్నా ముందున్న 18 సెక్టులు. ఏమైంది? తేరవాద, స్థవిరవాద, చైత్యకాసు ఇట్లున్నాము, రైట్. లోకేత్వరవాద ఇట్లున్నాం. కానీ స్తనక్వాసి సెక్ట్ లేదు, రైట్. ఇక జైనిజంలో మాట్లాడుకున్న మన శ్వేతంబరాస్, దిగంబరాస్ విన్నాం, కానీ స్తనక్వాసి సెక్ట్ అని లేదు. ఎందుకు లేదంటే మనం ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని కూడా ఆ టైంలో, అంటే బీసీ టైంలో, అంటే బీసీ మన బిఫోర్ క్రైస్ట్, అంటే బుద్ధుడు మహావీరుడు పుట్టి కాలం చెల్లించిన తర్వాత ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్, జైన్ కౌన్సిల్స్ అయిన టైంలో ఇవన్నీ అయినాయి. ఈ స్తనక్వాసి సెక్ట్ మాత్రము మెడివల్ ఇండియన్ పీరియడ్ ఉంది కదా,
ఆ టైంలో 17th సెంచరీలో ఈ సెక్ట్ అనేది పుట్టుకురావడం జరిగింది. అందువల్లనే మనము పెద్దగా ఎప్పుడు వినలేదు, కానీ యూపీఎస్సీలో ఒక్కసారి అడిగిండు. సో చూసుకోవాలి. ఓ రైట్, దిస్ sect belong to Jainism. Okay, yes, this sect belong to Jainism. మరి ఇందులో ఏం చెప్పారంటే మోక్షం ఆర్ కైవల్య దీన్ని పొందడానికి ఐడల్ వర్షిప్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పి దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు నమ్మేవాళ్ళు. ఈ స్తనక్వాసి సెక్ట్ వాళ్ళు దే బిలీవ్డ్ దట్ ఐడల్ వర్షిప్ ఈస్ నాట్ ఎసెన్షియల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ సోల్ ప్యూరిఫికేషన్ అండ్ అటైన్మెంట్ ఆఫ్ కైవల్య, ఓకే, ఆర్ మోక్ష అని చెప్పి వీళ్ళు నమ్మేవాళ్ళు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఈస్ నోన్ యాజ్ ఏ ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజెస్ బికాస్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ప్రసవనాథ 23వ తీర్థంకర ఉన్నాడు కదా, నిర్గ్రంథ సెక్ట్ ని స్టార్ట్ చేసిన అతను. ఎస్, మరి ఆయనకు రిలేషన్ తో ఉన్నది ఏది అంటున్నాడు. ఏరియా చంపా, పవ, సమేత్ శిఖర్, ఉర్జయంత్. ఇవేమో 16 మహాజనపదాస్ కదా. ఈ సమేత్ శిఖర్ అనేది మొత్తం జైనిస్టులకు సంబంధించిన ఒక హోలీ రిలీజియస్ ప్లేస్ అండి. ఎందుకంటే చాలా మంది జైన తీర్థంకర్స్ యొక్క సమాధులు అనేటివి ఈ జార్ఖండ్ లోని గిరిద్ అనే రీజియన్ లో ఉన్న ఈ సమేత్ శిఖర్ లో ఉండడం జరిగింది. దాన్నే ఇప్పుడు పార్శ్వనాథ్ హిల్స్ అని చెప్పి కూడా పిలుస్తున్నారు. ఇందులో పార్శ్వనాథుడిది మాత్రమే కాకుండా ఇంకా వేరే వాళ్ళకు, అంటే తర్వాత వచ్చిన తీర్థంకరులు కాదు, ఇక దాని తర్వాత కొంచెం మాంక్స్ ఉన్నారు కదా, జైనిస్ట్ మాంక్స్. రీసెంట్ గా కూడా ఒక చనిపోయింది కదా దిగంబర మాంకు. ఎస్, అలాంటి వాళ్ళ సమాధులన్నీ అక్కడే ఉన్నాయంట. సో అందువల్లనే ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ ఇండియాలో మనకు తిరుపతి ఎట్లా, అట్లా జైనిస్టులకు లేకపోతే హిందువులకు ఇప్పుడు అయోధ్య ఎట్లా, అట్లా జైనిస్టులకు ఈ సమేత్ శిఖర్ అనేది అట్లా. ఓకే, రైట్, అంతా హోలీ ప్లేస్ అన్నట్టు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ద ఫస్ట్ జైన్ కౌన్సిల్ వాస్ హెల్డ్. ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? ఇది 300 BCలో చంద్రగుప్త మౌర్య ఉన్న కాలంలో పాటాలిపుత్రలో నిర్వహించడం జరిగింది. మరి దీనికి ప్రెసిడెంట్ ఎవరు? స్థూల భద్ర ఆర్ స్థూల బాహు. ఓకే, రైట్. ఇక్కడే మన 12 అంగాస్, అంతకుముందు 14 పూర్వాస్ ఆర్ పర్వాస్ సాక్రెడ్ టెక్స్ట్ ఉంటుండే, దాని ప్లేస్ లో ఈ 12 అంగాస్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఓకే, అంటే ఈ పూర్వాస్, ఈ అంగాస్ రాకముందు 14 పూర్వాస్ ఆర్ పర్వాస్, దే ఆర్ ద సాక్రెడ్ బుక్స్ ఆఫ్ జైనిజం. ఫస్ట్ దాన్నే సాక్రెడ్ బుక్ గా చూసేవాళ్ళు, అంటే మనకు భగవద్గీత ఎట్లా అట్లా. ఓకే, దాని తర్వాత ఇవి వచ్చిన తర్వాత ఈ కౌన్సిల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అంగాస్ ఆ ప్లేస్ ని ఆక్రమించినాయి. ఈ 12 అంగాస్ బికేమ్ ద హోలీ బుక్స్ ఆఫ్ జైనిజం అండ్ దీస్ ఆర్ రిటన్ ఇన్ అర్ధమగధి డైలెక్ట్ ఆఫ్ ప్రాకృత్ లోని అర్ధమగధి డైలెక్ట్ లో దీన్ని రాయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద సెక్ట్స్ విచ్ బిలీవ్డ్ ఇన్ అబైడింగ్ ఏథిజం అండ్ మెటీరియలిజం. అంటే కిందున్న ఏ సెక్ట్, అంటే ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు రిలీజియస్ సెక్ట్స్ గానే స్టార్ట్ అయినాయి కదా, తర్వాత రిలీజియన్ గా ఫామ్ అయినాయి, హెటెరోడాక్స్ సెక్ట్స్ లాగానే ఫామ్ అయినాయి కదా. ఎస్, మరి ఇందులో ఏ సెక్ట్ ఏథిజం ని మరియు మెటీరియలిజం ని బాగా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: జైనిజం, అజీవికాస్, చార్వక, బుద్ధిజం. మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే మనం బతుకుతున్నది ఉంది చూసిరా, మెటీరియలిస్ట్. కారు కొనుక్కోవాలా, ఐఫోన్ కొనుక్కోవాలా, ఇవన్నీ ఆశలు ఉన్నాయి కదా. ఎస్, అదంతా మెటీరియలిజం. ఓకే, మరి దాన్ని అలాగే దేవుడి మీద నమ్మకం లేదని ఎవరు ఎక్కువగా స్ప్రెడ్ చేసిర్రు, ఫాలో అయ్యారు అని చెప్పి అడుగుతున్నాడు. ఇక మెటీరియలిజం అంటే తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అని చెప్పి ఈ సెక్ట్ చెప్పేది. బాగా మెటీరియలిస్టిక్ ఉండే వాళ్ళు ఆ సెక్ట్ వాళ్ళు. ఆ సెక్ట్ ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే అజిత కేశ కంబలి. మరి ఏ సెక్ట్ అది? చార్వకాస్ ఏం చెప్పిర్రంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే కాన్సెప్ట్ లేదు అసలు. ఓకే, ఒకసారి చనిపోతే చనిపోయినట్టే, దెర్ ఇస్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. బర్త్, రీబర్త్, గాడ్, మోక్షము, హెవెన్, హెల్లు, అంటే మన స్వర్గము, నరకం ఇవి ఏం లేవు. వచ్చినామా, ఎంజాయ్ చేసినామా, చచ్చిపోయినామా, సింపుల్ చెప్పాలంటే. ఓకే, దీన్ని చార్వక సెక్ట్ ఆర్ లోకాయత, చార్వక అనే లోకాయత అని చెప్పి కూడా పిలుస్తారు. అలాగే
బృహస్పత్య అని కూడా దీన్ని పిలుస్తా ఉంటారు. బాగా రాడికల్ ఫిలాసఫీ. వీళ్ళు ఆత్మ సిద్ధాంతాన్ని అన్నిటిని రిజెక్ట్ చేసారు అసలు. ఓకే రైట్. సింపుల్ గా మనము మన తెలంగాణ భాషలో మన ఆంధ్రలో మాట్లాడుకుంటే పుట్టామా పడుకున్నామా చచ్చిపోయినామా. మన పోకిర్ సినిమాలో డైలాగ్ ఉంటది కదా, ఎంజాయ్ చేసామా మధ్యలో ఎంజాయ్ చేసినామా మర్చిపోయినా. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ లిస్ట్. ఓకే ఓకే. అజిత కంబలి ఇందాకే చెప్పాను. ఈయన ఏ సెక్ట్ కి సంబంధించినాడు? చార్వక. ఇక నాగార్జున మహాయాన బుద్ధిజం ని ప్రాపగేట్ చేసిండు కదా. ఎస్. దాంతో పాటు ఈయన శూన్యవాదాన్ని తీసుకొచ్చింది కదా. ఈయన మాధ్యమికవాదము శూన్యవాదం అనే కాన్సెప్ట్ ఈయన తీసుకొచ్చిండు కదా ఆ మహాయాన బుద్ధిజంలో పార్ట్గా. ఎస్. మరి ఇక భద్రబాహు అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? జైనిజమే కదా. దిగంబరాస్. ఎస్. ఇక గోసల అజీవక. రైట్. సో 3, 2, 4, 1. 3, 2, 4, 1 ఏడుంది? సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Now coming on to the next question. Who used the caves of Barabara as their shelter houses? These Barabara caves అనేటివి మన మౌరియన్ టైమ్స్ లో కట్టబడ్డాయి. మౌరియన్ టైమ్స్ లో కట్టబడ్డ కేవ్స్ ఇవి. మౌరియన్ టైమ్స్ లో కట్టబడ్డ కేవ్స్. మరి ఇందులో ఎవరు ఉండేవాళ్ళు? బేసికలీ దీస్ ఆర్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ రాక్ కట్ కేవ్స్ ఇన్ ఇండియా. ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ అవి ఆ ఏరియాలో టూరిస్ట్ ప్లేస్లు అండి. దీస్ ఆర్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ రాక్ కట్ కేవ్స్ ఇన్ ఇండియా. అంటే ఎట్లా అంటే మన ఇప్పుడు అజంతా ఎల్లోరా ఉన్నాయి కదా, అజంతా ఎల్లోరా రాక్ కట్ కేవ్సే కదా, జనాలు చూడడానికి వెళ్తారు కదా ఆడ. ఎస్. మరి అవేమో తర్వాత కాలంలో కట్టిరు. అందరికన్నా ముందు మన దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చిన రాక్ కట్ కేవ్స్ ఈ బారాబారా కేవ్స్, అలాగే ఆ నాగార్జుని కేవ్స్, ఇవన్నీ బీహార్ లో ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరి షెల్టర్ హౌసెస్ అంటే ఆజీవకాస్ కి సంబంధించినవి. ముఖ్యంగా ఆజీవికాస్ ని ఎవరు ప్యాట్రనైజ్ చేసిరు? బిందుసారా కదా. బిందుసారా టైంలో బాగా ప్యాట్రనైజ్ చేసిండు కదా వీళ్ళని. కాకపోతే ఈ బారాబారా కేవ్స్ ని ఆయన టైంలో కట్టలేదు. దే వేర్ డెవలప్డ్ యాజ్ రెసిడెన్సెస్ ఆఫ్ ఆజీవకాస్ డ్యూరింగ్ అశోక అండ్ అశోకుడి యొక్క గ్రాండ్ సన్ అయిన దశరథ ఈయన కాలంలో కట్టి ఆజీవకాస్ ని ఉండడానికి వాటికి ఇవ్వడం జరిగింది. ఓకే. బారాబారా కేవ్స్ కానివ్వండి, నాగార్జున హిల్స్ లో ఉండే కేవ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అండి. అక్కడ అప్పుడప్పుడు వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ దీస్ రెండర్డ్ ద ఫేత్ అసైన్స్ ఎవ్రీథింగ్ హ్యూమన్ ఈజ్ ఇన్కేపబుల్. ఇది ఇందాకే మాట్లాడుకున్నాం కదా. ఒక దగ్గర మనిషికి ఏం పెద్దగా శాత కాదు, మొత్తము డెస్టినీ. ఫేత్ అంటే ఏంది? డెస్టినీ అనే కదా. ఎస్. మరి డెస్టినీ గురించి మాట్లాడింది ఎవరు? నియతి ప్రిన్సిపల్. ఎవరు మాట్లాడిరు? ఆజీవకాసే కదా. ఎస్. సో ఆజీవకాస్ స్పోక్ అబౌట్ దిస్ ఫేత్ ఆర్ నియతి ఆర్ డెస్టినీ. ఓకే. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మహామస్తాభిషేక ఏ గ్రేట్ రిలీజియస్ ఈవెంట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అండ్ డన్ ఫర్ హూ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇందాకే మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం క్లాస్లో ఆల్రెడీ? 10th century ఏడీలో చాముండరాయ అనే ఒక మినిస్టర్, గంగా డైనాసిటీకి చెందిన చాముండరాయ అనే మినిస్టరు 10th century ఏడీలో ఈ గోమతేశ్వర ఆర్ బాహుబలి యొక్క స్టాచ్యూని శ్రావణ బెలగోలాలో కట్టించాడు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి ఈ స్టాచ్యూ దగ్గర ప్రతి 12 సంవత్సరానికి, ప్రతి 12 years కి ఒక్కసారి జైన్ రిలీజియన్ కి సంబంధించిన ఒక ఫెస్టివల్ జరుగుతుంది. దట్ ఈస్ మహామస్తాభిషేక. అప్పట్లో దీనికి లాస్ట్ టైం జరిగినప్పుడు కలెక్టర్ మన తెలుగు వ్యక్తి చంద్రకళ ఉండే అని చెప్పినా కదా. ఎస్. మరి ఇది అసోసియేటెడ్ విత్ హూమ్ అంటే గోమతేశ్వర ఆర్ బాహుబలికే కదా. ఎస్. ఓకే. ఏం లేదండి, పాలు పోస్తారు. పైకి వెళ్ళి పాలు పోసి మొత్తం క్లీన్ చేస్తారు. దాని తర్వాత ఇక జైన్ ఫెస్టివల్ జరుగుతుంది ఆడ. ఓకే రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పంచసూత్రాస్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ బుద్ధిజం.
పంచసూత్రాస్ 5 కార్డినల్ ప్రిన్సిపల్స్ బుద్ధిజం యొక్క డాక్ట్రిన్సా? కాదు కదా, దీస్ ఆర్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం. 3 jewels ఆర్ పంచసూత్రాస్, రైట్? సో ఇది తప్పు. బ్రహ్మచర్య వాజ్ యాడెడ్ బై ప్రసవనాథ టు జైన్ డాక్ట్రిన్, ఇది కూడా తప్పే. నిర్గ్రంథ శక్తి కింద ఆయన 4 తీసుకొచ్చిండు ప్రసవనాథ. ఏమేంది? అహింస, అసత్య, అస్తేయ, అపరిగ్రహ. మరి 5వ తీసుకొచ్చింది బ్రహ్మచర్య చాస్టిటీని ఎవరు తీసుకొచ్చారు? వర్ధమాన మహావీరుడు కదా. సో 2 తప్పే. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే నైదర్ 1 నార్ 2 2 తప్పుడు స్టేట్మెంట్. ఓకే, సో రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మగధ రూలర్స్ ప్యాట్రనైజ్డ్ జైనిజం? ఇది చూడండి, జైనిజం ని ప్యాట్రనైజ్ చేసిన మగధ రూలర్స్ ఎవరు అని అడుగుతున్నాడు. అశోక, బిందుసార. అశోకుడేమో జైనిజంని కాదు, బుద్ధిజం. అశోకుడు అనగానే మనకు బుద్ధిజం గుర్తుకొస్తుంది. ఇక బిందుసార అనగానే ఆజీవక సెక్టు, రైట్? సంప్రాంతిని జైన్ అశోక అంటాం కదా. సో ఆటోమేటికలీ ఈయన ప్యాటర్నైజ్ చేస్తాడు కదా. ఎస్, సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. మీరు గమనిస్తే మన మౌర్యన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ప్యాటర్నైజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగుప్త మౌర్య జైనిజం, బిందుసార అజీవక సెక్ట్, అశోక బుద్ధిజం, సంప్రాంతి జైనిజం, ఇట్లా. ఓకే, రైట్. అందరినీ సాటిస్ఫై చేశారు. సో దిస్ ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి జైనిజం కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఐ హోప్ యూ లైక్ ద క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ T1 Academy. థ్యాంక్ యూ.